హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఆలోచనలు అలానే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఈరోజు రీడింగ్ అయితే ఉండబోతుందండి. నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. ఈ రీడింగ్ అన్నది లవర్స్ చూడవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు. ఈరోజు రీడింగ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ గురించి నెక్స్ట్ యాక్షన్, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి 3 ఎనర్జీస్ కార్డ్స్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా దీనికి సంబంధించండి. వారి లైఫ్ సిచ్యువేషన్ కాదు, మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా దీనికి సంబంధించిన ప్రశ్న. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరి గురించి ఏం ఆలోచనలు చేస్తున్నారు, పాజిటివా నెగిటివా? చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఆలోచనలు. ఏస్ ఆఫ్ సార్డ్స్, 6 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి. అంటే ఏస్ ఆఫ్ సార్డ్స్ ఏంటంటే మీ పర్సన్కి ఇప్పుడు మీతో మాట్లాడాలా వద్దా, మీకు మెసేజ్ చేయాలా వద్దా, మీ మీద కోపంతో ఉండి మాట్లాడకపోవచ్చు అండ్ మిమ్మల్ని బ్లాక్ చేయవచ్చు. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే కొంచెం క్లారిటీ రావడం. మీతో మాట్లాడితేనే కదా తెలిసేది అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, వినాలనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు అలా చేస్తారో మీతో చెప్పాలనుకుంటున్నారు. ఇది ఒక క్లారిటీ అండి. మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చి మీతో మాట్లాడడం కానీ అండ్ మీరు చెప్పేది వినడం కానీ జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు, మీతో మాట్లాడబోతున్నారు. ఇవి షఫల్స్ చేస్తున్నాను కదా. ఇవి స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇప్పుడు స్ప్రెడ్ చేసే దాంట్లో ఇప్పుడు మీ పర్సను మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే మీ గురించి అనుకోవడం కానీ ఆలోచనలు కానీ. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి తెలియచేయగలరు. 10 ఆఫ్ కప్స్ చెప్పాను కదా, రీయూనియన్. వైఫ్ అండ్ హస్బెండ్ వరకు అయితే ఈ ఎనర్జీస్ అనేది రిజనెట్ మీకైనా సరే ఇది మీకు వర్క్ అవుతుందండి. ఎనర్జీస్ అనేది ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. అంటే మీ మీద ఉండే కోపం కాస్త పాజిటివ్గా ఆలోచించటం, అంటే ఒక కుటుంబ విలువను తెలుసుకోవటం, మీ గురించి విలువ తెలుసుకోవటం, మీతో ఉండే జీవితం విలువ తెలుసుకోవటం. ఇలా మీ పర్సన్ క్లారిటీ ఏంటంటే వైఫ్కి హస్బెండ్ విలువ, హస్బెండ్కి వైఫ్ విలువ, అలానే కుటుంబం అన్నది ఎందుకు వచ్చిన గొడవలు, ఈ మనస్పర్ధలు ఎందుకు, ఇంకా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలి అన్న ఆలోచన అయితే చేస్తున్నారు. మీ గురించి అయితే ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారండి. హెల్దీ రిలేషన్షిప్ ఏంటంటే ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఇప్పుడు ఏ థర్డ్ పార్టీ వారి గురించి మిమ్మల్ని బాధ పెడుతున్నారో ఆ థర్డ్ పార్టీ వారిని దూరం పెట్టాలి. అంటే థర్డ్ పార్టీ వారి గురించి దూరం పెట్టడం కదండి, వారి గురించి క్లారిటీ వచ్చింది, మీ గురించి క్లారిటీ వచ్చింది, మీతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. నెక్స్ట్ ఇది రావట్లేదు. పేజ్ ఆఫ్ కప్స్ చూడండి. మీ పర్సన్ ఇక్కడ మీకు ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారండి. మీతో మాట్లాడతారు. ఆ మాట్లాడే విధానం కూడా ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలా మాట్లాడతారు. అంటే వారిదే తప్పైనా సరే, వారే బ్లాక్ చేసినా సరే, వారే మాట్లాడకపోయినా సరే ఎదురజ్జాలేసి మాట్లాడడం, మీరే మాట్లాడలేదు, మీరే మాట్లాడాలి కదా, పోనీ వీరికి కోపం వచ్చింది, మీరు కూడా వీరితో మాట్లాడిన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవేవో సాకులు అయితే చెప్తారండి. మీ పర్సన్ మీ గురించి అయితే ఎదురు చూస్తున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. వారి మనసుకి ఏమనిపిస్తుందంటే మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారు. మరి ఈ ఎనర్జీస్ కార్డ్ ఎవరికి వర్తిస్తుందంటే లవర్స్కి అండి. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలని చూస్తున్నారు, ప్రపోజల్ ఇవ్వాలని చూస్తున్నారు, సారీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఆ సారీ చెప్పే విధానం కూడా మీకు అర్థమయ్యి అర్థం అవనట్టు, అంటే మీ చేత సారీ చెప్పించుకుంటారు, వారి సారీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్
వారు ఎందుకు చేశారు క్లారిటీ ఇవ్వరు, కానీ మీతోటి మీరు వారి కోసం ప్రయత్నాలు చేశారు కదా, మీరు వారితో మాట్లాడాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు కదా, ఆ విషయం వారికి నచ్చింది. అంటే వారి చైల్డిష్గా బిహేవ్ చేశారు మీతోటి, అయినా సరే మీరు వారికి రెస్పెక్ట్ ఇచ్చారు, వారి ప్రేమను కోరుకున్నారు, వారితో ఎప్పుడు కమ్యూనికేషన్ చేయాలని ప్రయత్నాలు చేశారు కదా. మీ పర్సన్కి ఇప్పుడు మీ మనసు ఏదో నచ్చినట్టుంది, మీకు సారీ కూడా చెప్తున్నారండి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టినందుకు. నెక్స్ట్ 7 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సను మీకు ఎప్పుడు ఫోన్ చేయాలా, ఎప్పుడు మెసేజ్ చేయాలా అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. వారు ఏదో వర్క్లు అయితే ఉంటున్నారండి, ఏ పనులున్నా సరే ఆలోచనలన్నీ మీ గురించే. అంటే సమయం చూసి మీతో మాట్లాడాలి, మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేది లవర్స్కి వర్తిస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ వరకు కూడా వర్తిస్తుంది. మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారంటే చాలా పాజిటివ్గా ఉన్నారండి. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీతో మాట్లాడుతున్న మాటలు కూడా వారి మనసుతో మాట్లాడుకుని మీతో ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఎందుకు ఇలా చేశారని అండ్ ప్రతిదీ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి, మీతో అన్ని విషయాలు చెప్పాలి అన్నట్టు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నట్టు వారి మనసులో అయితే మీ గురించి అయితే మాట్లాడుతున్నారండి. ఈరోజు ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి. మీ పర్సన్ వారి మనసులో మీతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆ మాటలు కాస్త వారి మనసులోంచి వచ్చేది ఏంటంటే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అన్న ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి 3 ఆఫ్ ఫ్యాన్స్. మిమ్మల్ని ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారికి ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ గురించి ఆలోచించారండి. ఈ ఆలోచనలో వారు ఏమంటున్నారంటే మిమ్మల్ని అన్ని విధాల మోసం చేశారండి. మోసం చేయటం అంటే ఏంటంటే మీరు బాధపడతారని తెలుసు కూడా మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నారు. అంటే మీరు వారి గురించి వెయిట్ చేస్తున్నారా, వారి గురించి బాధపడుతున్నారా, మిమ్మల్ని ఎంత విధంగా ఏడిపించాలో అన్ని విధాలుగా ఏడిపించడం అయితే జరిగింది. మీ పర్సన్ ఇప్పుడు ఏమంటున్నారంటే మీ పర్సన్ మీ విషయంలో అన్ని విధాలుగా మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నారు. ఇక్కడ వారు మిమ్మల్ని ఎంత వదిలించుకోవాలనుకున్నా వదిలించుకోలేపారు. ఎందుకంటే మీలో ఒక నిజాయితీ ఉంది, ఒక ప్యూర్ లవ్ ఉంది. మీ పర్సన్కి తెలిసి వచ్చింది ఏంటంటే ప్రతిదీ గమనిస్తున్నారండి. ఎందుకు మీతో గొడవ పడినా, మిమ్మల్ని విసిగించినా, చిరాకు పడినా సరే ఎందుకు మీరు వారిని కోరుకుంటున్నారు, ఇలా ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. మీ పర్సన్కి అనిపించింది ఏంటి అంటే కొంచెంగా ఆలోచనలు మీతో ఎంత గొడవ పడ్డారో, ఎంత గొడవ పడాలనుకున్నారో మీ వైపు నుండి కూడా కొంచెం ఆలోచించారండి. ఇప్పుడు మీరు ఎందుకు అలా వారు వద్దన్నా సరే వారు వెంట పడుతున్నారు, వారితో మాట్లాడాలనుకుంటున్నారు, ఎంత గొడవ పడినా ఎన్ని సమస్యలు తీసుకొచ్చినా వారే ఎందుకు కావాలని కోరుకుంటున్నారు, అసలు మీరు ఎందుకు వారు నచ్చాలి, ఎందుకు వారితో జీవితం కోరుకుంటున్నారని మీ వైపు ఆలోచించడం అయితే జరిగిందండి. అందుకే 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వారికి తెలియకుండానే మీకు కనెక్ట్ అయిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే మీతో మాట్లాడాలి, మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ అంటే ఒక్కొక్క మనస్తత్వానికి ఒక్కొక్కటి ఉంటుంది కదండి. ఇండైరెక్ట్గా చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు, చేతల్లో చేసే పనులు కూడా ఉంటాయి. అన్బ్లాక్ చేయటం కానీ, లేదంటే మీకు సంబంధించిన వారి దగ్గర మీ గురించి మాట్లాడడం కానీ, కోపంతో ఉండి ఇలా చేసామని ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా కొంచెం మీ పర్సన్ మీకు ఫోన్ చేసి హ్యాపీగా మాట్లాడడం, విసుక్కోవడం, చిరాకు పడ్డం ఏమీ ఉండదండి. లవర్స్కి అయితే మీ పర్సన్ మీకు మీ చేత సారీ చెప్పించుకుంటారు, అలాగే వారు కూడా సారీ చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఈరోజు ప్రశ్న ఏంటి, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా, ఆలోచనలో పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారంటే పాజిటివ్గానే ఉన్నారండి. మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి అంటే వారి మనసులో ఏమేమి అనుకుంటున్నారు, ఏమేమి చెప్పాలి అనుకుంటున్నారు, నెక్స్ట్ యాక్షన్ సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి షఫల్స్ చేస్తాను. షఫల్స్ చేసి మధ్య మధ్యలో ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరి గురించి అనుకుంటున్న మాటలు, చెప్పాలనుకున్న మాటలు అండ్ వారి నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయగలరు.
మీ పర్సన్ మనసులో మీ గురించి ఏమంటున్నారు? వీటంతటి ఇదే పడింది. చాలా పొసెసివ్గా ఉన్నారండి. కొంచెం మీ గురించి ఎలా ఉన్నారంటే స్టెబిలిటీ మైండ్ అనమాట. కన్ఫ్యూజన్ లేకుండా ఈర్ష్యపడిపోతున్నారు. మీరు వారితోనే మాట్లాడాలి, వారి గురించే ఆలోచించాలి. బాటమ్ ఆఫ్ డెక్ ద లవర్స్ వచ్చింది. 3 ఆఫ్ కప్స్ రీయూనియన్ ఎనర్జీస్ కార్డ్ అండి. మధ్యలో కార్డ్స్ అయితే తీస్తా. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. అన్కండిషన్ లవ్ అనేది చూపిస్తున్నారు. ఈ అన్కండిషన్ లవ్ ఎందుకు వచ్చింది అంతలాగా? ఎప్పుడూ లేని ప్రేమ ఎందుకు ఈరోజు మీ పర్సన్ చూపిస్తున్నారంటే మరి వారు ఎందుకు మీ గురించి అనుకుంటున్నారో చూద్దాం. క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్. ఎందుకో మీరు చాలా అందంగా ఉన్నారు, అట్రాక్ట్ చేసేలాగా వారి మనసు కనిపించింది. క్లారిఫికేషన్ కూడా తీద్దాం. క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. 6 ఆఫ్ పెంటికల్స్. ఇవన్నీ ఎనర్జీస్ కార్డ్స్ తీసేసి మీకు ఎనర్జీస్ చెప్తానండి. నెక్స్ట్ 10 ఆఫ్ కప్స్ వచ్చింది. ద వరల్డ్ వచ్చింది. కింగ్ ఆఫ్ సార్డ్స్. ద మెజిషియన్. ఈ కార్డ్స్ ఇలా వచ్చాయి. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ చూసారు కదా, ఇది నెక్స్ట్ యాక్షన్ అండి. క్లారిఫికేషన్ కూడా తీద్దాం. ఈ కార్డ్స్లో క్లారిఫికేషన్ అన్నది తీద్దాం. యూనివర్స్ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. మొదటిగా క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్. జస్టిస్ అయితే వచ్చింది చూసారా. జస్టిస్ ఏంటంటే మీకు మంచి జరిగేలాగా వారు బిహేవ్ చేయడం అనమాట. క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. మారుతారంట, మీ గురించి చాలా విషయాలు అయితే మారుతారు, మార్చుకోవాలనుకుంటున్నారు. అండ్ 6 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ 10 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ద డెవిల్, ద వరల్డ్ క్లారిఫికేషన్. 2 ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ సార్డ్స్ క్లారిఫికేషన్. జడ్జిమెంట్ అండ్ ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. హై ప్రెస్టీస్. బాటమ్ ఆఫ్ డెక్. ఇదిగోండి ఎనర్జీ. ఇది నెక్స్ట్ యాక్షన్ అనమాట. ఇవి మీ పర్సను గతంలో మిమ్మల్ని పట్టించుకునేవారు కదండి. వారి పని ఏదో వారు అన్నట్టు. అసలు మీరు వారితోటి ఎలా మాట్లాడేవారో వారి చెవుల వరకే వెళ్ళేవి, కానీ మనసుకు తీసుకునేవారు కాదు. మీరు బాధ వచ్చినా మాట్లాడినా పట్టించుకునేవారు, మీకు సంతోషం వచ్చినా ఏమైనా చెప్పినా వినిపించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మీ పర్సను మీ మాటలు తలుచుకుంటున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు. ఇలా వారి వర్క్లో చేస్తున్నంతసేపు మీరే గుర్తొస్తున్నారు. మీ పర్సను ఏం ఆలోచిస్తున్నారంటే మీ మాటలు నచ్చడం అంటే మీరు ఒక విషయం మంచి చెప్పొచ్చండి, ఒక కెరీర్ గురించి కానీ లైఫ్ గురించి కానీ ఏదైనా మంచి అన్నది మీరు చెప్పడం అయితే జరిగింది. ఆ వర్క్ చేసుకున్నప్పుడే మీ పర్సన్ ఆలోచించి ఎస్ మీరు చెప్పింది కరెక్ట్గా ఉంది, ఈ వేలో వెళ్ళాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా ఉండాలి, ఈ కెరీర్ పాత్ అంటే మీరు ఏ జాబ్ విషయం గురించి చెప్పినా, ఏ బిజినెస్ గురించి చెప్పినా అండ్ ఏదైనా కుటుంబ సంబంధించి విషయాల గురించి చెప్పినా ఎస్ మీ గురించి కష్టపడాలి, మీ గురించి మారాలి, మీకు నచ్చినట్టు ఉండాలి అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. మీకు కమిట్మెంట్ ఇస్తారంటండి. కమిట్మెంట్ ఏంటంటే ఇప్పుడు మీకు నచ్చని విషయాలు ఒకటి ఉంటాయి, ఆ నచ్చని విషయాలు అయితే వదిలేసుకుంటారంట. అండ్ అలానే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ కెరీర్ విషయంలో ఫోకస్ చేసి మీకు పెళ్ళి చేసుకుంటాం అని చెప్పడంలోని కష్టపడుతున్నారు. అంటే మీకోసం అయితే కష్టపడుతున్నారు, మీ గురించి చాలా చాలా అయితే మారుతున్నారు. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీస్, ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్. గతంలో మీ లైఫ్లో మీ లైఫ్లో మీ పర్సను చాలా టాక్సిక్ పర్సన్లా బిహేవ్ చేశారండి. మెంటల్ టార్చర్ చేయటం, ఫిజికల్ హరాస్మెంట్ చేయటం, అనుమానించడం, అపార్థం చేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం,
ఇలా మీరు చాలా సఫర్ అయ్యారు కదా. మీరేం కోరుకున్నారు, అసలు ఈ పర్సన్ ఎందుకు మీతో ఇలా బిహేవ్ చేస్తున్నారు, మారితే బాగున్ను, అసలు వీరిని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండేదండి గతంలో. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ నుండి మీ పర్సన్ రిలీజ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. సంతోషం ఎక్కడుంటే అక్కడ ఉంటారన్నట్టు మీ పర్సన్ మీతో ఉండే సంతోషం ఉంటుందని ఇప్పుడు తెలుసుకున్నారండి. ఒక గౌరవమైన సంతోషమైన మీతో ఉంటుందని మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. ఇప్పుడు మీ పర్సను ఎడిక్ట్ అయిపోయారు. మీతో ఒక మంచి బాండింగ్ అయితే ఎడిక్ట్ అయిపోయారు. మీరు తప్ప ఎవ్వరు వారికి నచ్చట్లేదు, వారి మనసుకి తీసుకోవాలని అనుకోవట్లేదు. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కూడా అంత వ్యామోహం ఏమీ కనిపించట్లేదండి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. మీరు లవర్స్ అయితే మీతో కూడా స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ రీయూనియన్ అవ్వడానికి కారణం కూడా మీ పర్సన్ గతంలో ఎంత టాక్సిక్గా బిహేవ్ చేశారో ఇప్పుడు మీకు ఎడిక్ట్ అయిపోయారండి. మీతో జీవితం అంటే ఒక వ్యసనం ఎలా ఉంటుంది అలాగా మీరు వారికి వ్యసనంగా అయిపోయారనమాట. ఒక బానిసలాగా అయిపోయినట్టు ఎనర్జీస్ కార్డ్ అనేది సూచిస్తుంది. కింగ్ ఆఫ్ సార్ట్స్ ఎప్పుడు ఎవరి గురించి అయితే మిమ్మల్ని వదులుకోవాలనుకున్నారో, మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకున్నారో, అసలు ఎవరో ఏదో చెప్పారని వారంతటి వారే ఆలోచించుకుని అసలు మీకు ఏమీ చెప్పేవారు కాదండి. రీజన్స్ కూడా చెప్పేవారు కాదు. విడిపోవాలన్న ఉద్దేశం ఉండేది కానీ ఒక క్లారిటీ ఉండేది కాదు. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే వారు మార్చుకున్నారండి, ఆలోచనలు మార్చుకున్నారు. కొంతమంది పర్సన్ని పక్కన పెట్టడం అయితే జరిగింది. అంటే వారి మాటలు పట్టించుకోవట్లేదు అనమాట. మీ పర్సను ఇప్పుడు వారికి ఏ విధంగా అంటే మీ విషయంలోని వారు ఆలోచించి అర్థం చేసుకుని ఇది నిజం, జీవితం అంటే ఇది, మీలాంటి వారితో జీవితం వదులుకోకపోతే ఇంకా లైఫ్ అంతా వీరిని పట్టించుకునే వాళ్ళు ఉండరు, మీలా లైఫ్ అన్నది మీతో ఉండే లైఫ్ మళ్ళీ దొరకదు. మీ పర్సన్ మీ విషయంలో అన్నీ మార్చుకోవాలనుకుంటున్నారండి. మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, థర్డ్ పార్టీ వారి గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఇవన్నీ మీ పర్సన్ రిలీజ్ అయిపోయి మళ్ళీ మీతో రీయూనియన్ అయితే కావాలని అయితే కోరుకుంటున్నారు. విడిపోవాలని అయితే కాదండి. చూడండి నెక్స్ట్ 6 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఇప్పుడు వారికి కష్టం వస్తే మీరే కనిపిస్తున్నారు. వారి ప్రజెంట్ మీకు దూరంగా ఉన్నా సరే మీ మీదే ఫోకస్ చేశారంటండి. ఇప్పుడు వారికి ఒక డబ్బు అవసరమైతే మీరే గుర్తొస్తారు. అండ్ వారికి హెల్త్ బాగోకపోతే మీరు చేసిన సఫర్యాలే గుర్తొస్తున్నాయి. అలా మీ పర్సన్ మీ వైపు చూడడం, మీ గురించి పట్టించుకోవడం చేస్తున్నారంటే గతంలో మీరు ఎలా ఉండేవారు, వారితో ఎలా ఉండేవారు అన్నీ ఇప్పుడు వారు తెలుసుకుంటున్నారండి. నెక్స్ట్ ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్. మీరు అంటున్నారు కదా మీ పర్సన్ మీకు దూరం అయిపోతున్నారు కానీ అసలు మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా, వారికి ఉద్దేశం ఉందా, అసలు వారి లైఫ్లో మీకు ఎందుకు దూరం అవుతున్నారు, మీరు జీవితం ఇచ్చారు, ఏం తక్కువ చేశారు, మీరు వారిని అర్థం చేసుకున్నారు కానీ మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నట్టు మీరైతే అన్నారు కదా. మీ పర్సన్ మళ్ళీ మీ ప్రపంచంలోకి అయితే రాబోతున్నారండి. మీరైతే మీ పర్సన్ తోటి ప్రపంచం అనుకున్నారు. ఇప్పుడు మీ అందమైన ప్రపంచంలోనే ఉంటే వారికి అన్నీ దొరుకుతాయి. లవ్, కేరింగ్, ఎఫెక్షన్ ఇవన్నీ. మీ పర్సన్ రీయూనియన్ అయితే అవ్వబోతున్నారు. అది కూడా 2 monthsలో అండి. 2 monthsలో అయితే రీయూనియన్ అవుతారు. నెక్స్ట్ ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు మీ పర్సన్ మనస్సాక్షి కూడా చెప్పేది మీతో జీవితం కావాలని అంటున్నారండి. మీ పర్సను ఎలా అంటే మనసులో మాట్లాడుకుంటున్నారని చెప్పాను కదా. ఆ మనసులో మాట్లాడుకునే మాటలు మంచివా చెడ్డవా అంటే మీ గురించి చాలా మంచిగా అయితే ఆలోచిస్తారు, మిమ్మల్ని కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏ తప్పు చేసినా వారించే పర్సన్ అంటే వారిలో ఒక మనిషి అన్న వాళ్ళు ఉంటారండి. ఆత్మసాక్షి ఎప్పుడు వారిస్తూనే ఉంటుంది. మీ గురించి నెగిటివ్గా ఎవరైనా చెప్పారనుకోండి, అది మీ పర్సను నిజమే అనుకుని అంటారు కానీ మనస్సాక్షి మాత్రం ఒప్పుకోదు. అసలు ఎందుకు ఇలా చేయరు కదా, ఇలా మాట్లాడరు కదా, అలాంటి వారు కాదు కదా అన్నట్టు మీ పర్సన్ మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది. అంటే మీ పర్సన్ అనుకుంటారనమాట. ఎన్ని మాటలు చెవులకు వరకు వచ్చినా సరే మనసు మాత్రం మీ గురించి సాక్ష్యం చెప్తుంది. మీరు అలాంటి వారు కాదు. మీరు ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తారనమాట.
మేనిఫెస్ట్ చేయడం ఏంటంటే మీరు భోజనం చేసేటప్పుడైనా, మీ పని చేసుకునేటప్పుడైనా, బయటికి వెళ్ళా, కూర్చున్నా, పడుకున్నా ఎప్పుడు పర్సన్ గురించే తిన్నారా, ఉన్నారా, ఎలా ఉన్నారు, హెల్త్ ఎలా ఉంది, వారిని పట్టించుకుంటారా లేదా, అసలు ఎందుకు అలా చేస్తున్నారు, ఇలా ప్రతి ఆలోచన మీకు ఉంటాయి కదా. ఈ ఆలోచనలన్నీ మీ పర్సన్ మనసు వరకు చేరుతుందండి. మనస్సాక్షి మీ గురించి చెప్తూనే ఉంటుంది. మీరు తలుచుకున్నప్పుడల్లా మీ పర్సన్కి ఏదో ఒకటి సాక్ష్యం కింద ఏదో సిచ్యువేషన్ చూపిస్తూనే ఉంటుంది. అందుకేనండి అంత ప్రేమ. మీ పర్సన్ కంటికి అన్నీ కనిపిస్తున్నాయి. కష్టం కనిపిస్తుంది, జీవితం కనిపిస్తుంది, మీ ప్రేమ కనిపిస్తుంది. ఇలా ఎనర్జీస్ అయితే అంత ప్రేమ అయితే కనిపించడానికి కారణం మీ గురించి మీ పర్సన్లో ఉన్న ఇంకో పర్సన్ అంటే మనస్సాక్షి మీ గురించి సాక్ష్యం చెప్తుంది. మీరు చెడ్డవాళ్ళు కాదు. మానసికంగా మీరు ఎంత సఫర్ అవుతున్నారో ఇప్పుడు మీ పర్సన్ మనసుకి కష్టంగా అనిపించిందంటే మీ గురించి ప్రతిదీ తెలుసుకుంటున్నారు. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు మీ దారిలోకి అయితే వస్తున్నారండి. అంటే కొంచెం సిచ్యువేషన్ బట్టి ఆలోచనలు. ఇప్పుడు కాసేపు మీ గురించి మంచిగా ఆలోచిస్తారు, మళ్ళీ మారిపోతారు, మళ్ళీ కోపం వచ్చేస్తుంది, మళ్ళీ వేరే పనిలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ మర్చిపోతారు. అలా కాకుండా 24 గంటలు మీ గురించి ఆలోచించడం. మీ పర్సన్కి ఇప్పుడు ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డు కదా, ఎప్పుడు వారంతటి వారే మాట్లాడాలని అనుకునేవారు కాదండి. అలాంటి వారు కొంచెం ఈగో తగ్గినట్టుంది. వారి మీద వారికి కొంచెం కోపం ఉంది. ఏంటంటే మీరు ఏదైనా సరే మీరు ఏమైనా ఈగో చూపిస్తున్నారా? మీరు మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడకూడదు, వీరు ఎలాగో మాట్లాడారని తెలుసు, మీరు ఎందుకు మాట్లాడకూడదు అనుకుంటారు. కానీ మళ్ళీ వారి మీద కోపం. మీరు ఎంతలా మాట్లాడినా సరే వీరు అసలు అవకాశం ఇవ్వలేదు కదా, తప్పంతా వీరిదే, మళ్ళీ మీ గురించి ఇలా అనుకోవడం కరెక్ట్ కాదు అన్నట్టు అంటున్నారు. ఏస్ ఆఫ్ ఎండ్స్ అంటే న్యూ బిగినింగ్ అండి. న్యూ బిగినింగ్ అంటే ఒక కొత్త జీవితంలాగా అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే మీరు లైఫ్ని ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారో అలాంటి లైఫ్ మళ్ళీ కావాలి అనుకుంటున్నారు, అలా మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ అలానే మీరు లవర్స్ అయితే మీతో న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ మీతో ఒక లైఫ్ అనేది చూడాలి, లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. కాంటాక్ట్ కూడా చేస్తారంటండి. మీకు ప్రపోజల్ అయితే ఇస్తారు. ఇదిగోండి 3 ఆఫ్ హ్యాండ్స్. ఇప్పుడు రీయూనియన్ అయితే ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వరకు అయితే మీ పర్సన్ మీకు ఎంత దూరంగా ఉన్నా సరే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. చాలా పాజిటివ్గా ఉన్నారండి. చూడండి, స్టక్ అయిపోయారు. వారికి మీ ఆలోచన వీక్నెస్ వచ్చేసింది అనమాట. ఆ వీక్నెస్లో కూడా కాసేపు బాధపడతారు, కాసేపు కోప్పడతారు, మిమ్మల్ని తలుచుకుని డ్రింక్ చేయడం కానీ లేదంటే ఏడవడం కానీ ఇలాంటి బ్యాలెన్స్ చేస్తూ ఉంటున్నారు. బాధ ఉంది, వారి మీద వారికి కోపం ఉంది. వారికి అనిపిస్తుందంటే అప్పటికప్పుడు మీతో మాట్లాడాలి, మీకు సారీ చెప్పేయాలి, అండ్ ఆ సిచ్యువేషన్స్ మీద మళ్ళీ కోపం, ఇలా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇదిగోండి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. ఇప్పుడు ప్రతిదీ మీ గురించి ఏమంటున్నారు అంటే మనసులో మాట్లాడుతున్నారు. మీతో ఏం మాట్లాడుతున్నారో, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అనవసరంగా నేను బాధ పెట్టానే, మాట్లాడితే అన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పాలో అన్నీ మాట్లాడుతున్నారు. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా రావటం అయితే జరిగిందండి. మీ పర్సన్ మనసులో మీతో మాట్లాడుతూనే ఉన్నారు. చూడండి ఎనర్జీస్. ఈరోజు మీ పర్సన్ మీతో వారి మనసులో మాట్లాడుతూనే ఉన్నారు. ఆ మాటలు కాస్త రియల్ అయితే అవ్వబోతుందండి. అది ఏ విధంగా అంటే మిమ్మల్ని అన్బ్లాక్ చేయటం కానీ, అండ్ మీ గురించి వేరే వారి దగ్గర మాట్లాడి వారి చేత మీతో మాట్లాడించడం కానీ, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అవ్వడం కానీ, వారు మీకు సోషల్ మీడియాలో కనిపించడం కానీ, మీ పోస్టులకి లైక్ చేయడం కానీ, సంథింగ్ ఏదైనా జరగచ్చు. ఇదంతా మీతో మాట్లాడడానికి ప్రయత్నాలండి. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. అన్ని మనస్తత్వాలు ఒకటి కాదు కదా. ఎంత చెడ్డవాళ్ళైనా సరే ఒక సిచ్యువేషన్కి మీ విలువ అనేది తెలుసుకుంటారండి. నేను ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ ఈ రీడింగ్ మీకు జరుగుతుంది, జరగాలని అయితే కోరుకుంటున్నాను. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.
మీకు మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ టు ఆల్.